ఏసీ8 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మండల పరిధిలోని అజిత్ నగర్ బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ మరియు బి శంకర్పల్లి మండలం నుండి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయని, ఇక పెద్ద ఎత్తున చేరికలు ఉన్న టైం లేకపోవడంతో వారిని కలవలేకపోతున్నామని ఆయన బాధ వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎల్లుండి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పువ్వు గుర్తు కోటు వేసి మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రిని చూడాలని ఆయన కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, గుండన్నగారి వెంకటరెడ్డి, సతీష్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాములు, వాసుదేవ్, కన్నా తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. कैमरा చూడండి సార్. ఓకే ఓకే అన్న ఓకే. कैमरा చూడండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అట్లనే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం గారు, జంగారెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మరి రాములు గారు, శంకర్పల్లి మండల అధ్యక్షులు, మరి సురేష్ శంకర్పల్లి అర్బన్ మున్సిపల్ అధ్యక్షులు, ఇంకా వాసుదేవ్ కన్నా గారు, ఇక్కడున్న బీజేపీ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రభాకర్ రెడ్డి గారు, బీజేపీలో ఇప్పుడే జాయిన్ అయిన మిత్రులందరికీ నమస్కారం. ఇంకా గంటున్నది క్యాంపెయినింగ్ ముగించేందుకు. కానీ ఇప్పుడు కూడా శంకర్పల్లి యువ నాయకుడు, ఒక యూత్ లీడర్ ఫతేపురం గోవర్ధన్ రెడ్డి గారు ఎంపీపీ ఇప్పుడే జాయిన్ అయినారు. ఇది ఎలక్షన్ దగ్గర వస్తున్నా కొద్ది జాయినింగ్ ఎక్కువ అయితే వస్తున్నాయి. మేము 3 నెలల సంది మేము ప్రచారం చేస్తున్నాం. అప్పుడు ఎంతోమందిని అడిగినాము, దేశ అభివృద్ధి కొరకు, రాష్ట్ర అభివృద్ధి, ప్రాంత అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీయే మార్గం. అందుకే అందరూ మీరు మాతో జాయిన్ అయితే మంచిగానే. ఎంతోమంది సర్పంచ్లను, ఎంపీటీసీలను, పీపీలను అడిగినాము. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే,
మేము చూస్తాము, మేము ఆలోచిస్తాము, తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు చూసిండ్రు, ఆలోచించిండ్రు, నిర్ణయం తీసుకుండ్రు. చాలా సంతోషం. ఈరోజు జాయిన్ అయింది. ఇంకా మద్దూరు నుంచి గ్రామం వచ్చి జాయిన్ అవుతుంది. ఇది మీటింగ్ తర్వాత వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కానీ ఈ జాయినింగ్లో దిక్కు అవుతుంటే మేము మొట్టమొదటి మా బాధ్యత ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్న ఎంప్లాయీస్ నిన్ననే ముగించింది ఓటింగ్. ఫస్ట్ ఫేజ్ మొదటి అడుగు ఎలక్షన్స్లో నిన్ననే ముగించింది. ఎంతోమంది పోలీస్ మిత్రులు, మరి టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రెవెన్యూ ఎంప్లాయీస్ అందరు కూడా బాధ్యతతోటి పోయి ఓటేసిండ్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వరకు ఎందుకంటే వాళ్ళు బాధ్యత ఓటేసేది కూడా ఎలక్షన్ డ్యూటీ ఉన్నా కూడా ఓటేసేది మా బాధ్యతని ఆదర్శంగా వేరే వాళ్ళకు ఉన్నారు. అట్లే ఇతరుల తప్పనిసరిగా ఎల్లుండి పోయి ఓటు వేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఎన్నికలు దేశాన్ని మార్గం చూపెట్టే ఎన్నికలు. ఎందుకంటే ఇప్పుడు దేశం ఒక డైరెక్షన్లో పోతుంది. ఇది చాలా ముఖ్యము. అదే డైరెక్షన్లో ముందుకు కొనసాగాలని అందుకే ప్రజలు ఎన్నికల ముందే నిర్ణయం తీసుకుంటూ ఏంటంటే ఇదే డైరెక్షన్లో దేశం పోవాలంటే మళ్ళోసారి మోడీ కావాలని యావత్ భారతదేశం తీసుకుంది. అది తెలంగాణ తీసుకుంది. చేవెళ్ళ పార్లమెంట్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. వచ్చే ప్రధానమంత్రి మోడీ గారే ఉంటాడని. ఈరోజు మేము ఎన్నో కార్యక్రమాలు పెట్టి ముగిస్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపు 3,000 కిలోమీటర్ల యాత్ర 3,000 కిలోమీటర్ల యాత్ర చేసినాం. 370 గ్రామాలు తిరిగినాము. దాదాపు చిన్న యువ చౌపాల్స్ అని 300 పెట్టినాము. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అని దాదాపు 600 పెట్టినాము. విజయ్ సంకల్ప యాత్ర పెట్టినాము. తర్వాత మొన్నటి సంధి అన్ని మోర్చాలు ఇంకా ఎంఆర్పిఎస్ కూడా పనిచేస్తున్న మొదలుపెట్టినాయి గత 3 వారాల సంధి. అయితే బీజేపీ పార్టీ అంటే ఇప్పుడు మీది నుంచి కింది వరకు మొత్తం బూత్ వరకు మంచిగా నిర్మాణమైంది. ఇది ఉత్త బీజేపీ పార్టీయే కాక అన్ని మోర్చాలు కూడా ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మరి కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చాలు, యువ మోర్చా ప్రత్యేకంగా యాక్టివ్ ఉన్నది. ప్రతి మండలంలో డైలీ 15 రోజుల సంది 20 బైక్లతోటి బైక్ ర్యాలీ చేస్తుంది. ఇది నిజమైన నిజమైన బీజేపీ గెలుపు ఉంటుంది. ఎందుకంటే బీజేపీ గెలుపు ఒక వ్యక్తితో ఉంటుంది, గెలుపు కాదు. బీజేపీ నిజమైన గెలుపు అంటే పార్టీ గెలుపు ఉండాలి. ఏదో మోడీ గారి పేరు చెప్పుకొని గెలిపితే అది కూడా గెలుపు కాదు. పార్టీ బలంగా అయ్యి కింది వరకు నిర్మాణమై గెలిపితే ఇది నిజమైన బీజేపీ గెలుపు నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఉన్న ఎలక్షన్స్ అలా పట్నం ప్రాంతంలో బీజేపీ గట్టిగా ఉండే, కానీ ఈరోజు నలుమూలల పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ కూడా మొత్తం నిర్మాణమైంది. వచ్చే ఎన్నికలలో ఎవరిని అభ్యర్థి పెట్టినా కూడా గెలిచేటట్టు మేము పనిచేస్తున్నాం. అభ్యర్థి సాధారణ కార్యకర్త ఉన్నా, లేకుంటే మాజీ ఎంపీ ఉన్నా, లేకుంటే ఇంకెవరున్నా కూడా, ఓ ఎమ్మెల్యే ఉన్నా, మాజీ ఎమ్మెల్యే ఉన్నా. నమస్కారం. ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సమక్షంలో, అలాగే మాజీ శాసనసభ్యులు అన్న రత్నమన్న గారి సమక్షంలో, అలాగే మా శంకర్పల్లి ప్రాంతం పాత బీజేపీ నాయకుల సమక్షంలో మేమందరం చేరడం నిజంగా నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే చేవెళ్ళ గడ్డ మీద గెలవాల్సింది ఒక మంచి వ్యక్తి. ఈ ప్రాంతం అభివృద్ధి కోరాలి, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో సాధ్యపడుతుంది అది. ఎందుకంటే ఇప్పుడున్న ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు అందరికీ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి అన్ని విధాలుగా చేసుకొని నేను మంచి వ్యక్తిని అని చెప్పుకొని నేడు ఈరోజు పార్టీ మారిండు. దాన్ని మంచితనం అనిపించుకోదు. కానీ నేనెందుకు మారాల్సి వచ్చిందంటే స్థానిక పరిస్థితులను బట్టి, అలాగే విశ్వేశ్వరరెడ్డి గారిని చూసి, అలాగే రత్నమన్న గారిని చూసి నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందంటే, స్థానికంగా ఏం జరుగుతుందంటే అందరూ కలిసి కాంగ్రెస్కి పనిచేసే పరిస్థితి నాకు ఈరోజు కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి మనుషులు కావచ్చు, లెఫ్ట్ రైట్ కింద మీద అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాంట్లో అంతర్యం ఏముంది అనేది ఆయనకు తెలవాలి. ఇవన్నీ నచ్చకనే నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది.
నేను నిన్నటి వరకు మొన్నటి వరకు నేను ఒక్కనే ముందుండి నడిపించిన, అయినా కానీ వెనక వెన్నుపోటు పొడిచి రంజిత్ రెడ్డి గారికి పనిచేయడం జరుగుతూ ఉంది స్థానికంగా. సో ఇదంతా నచ్చక ఈ అన్నవారి వీళ్ళందరి ఆహ్వానం మేరకు నేను కూడా మన ప్రాంత అభివృద్ధి ఫ్యూచర్ కోసము నేను కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మద్దతుగా ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం జరుగుతాం. థ్యాంక్ యూ. भारत माता के भारत माता के కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం కమలం గుర్తుకే పూరా భారత్ మాతా के सर